హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ కిడ్స్ 2326 వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లో పిజ్జా ప్రిపేర్ చేశాను. అది హెల్తీగా ఎలా చేశానో మీరు కూడా ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. మీ పిల్లలకి హెల్తీగా పిజ్జా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. ఒక బౌల్ తీసుకొని గోరువెచ్చని వాటర్ 1 కప్ వేసుకోవాలి. వేసుకొని సూపర్ మార్కెట్లో డ్రై ఈస్ట్ పౌడర్ దొరుకుతుంది, అది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పొంగినట్టు ఉంటుంది. దాంట్లో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. పిజ్జాకి ఏంటంటే కలపడంలోనే ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే అది పిజ్జా అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. అందుకని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తూ కలుపుకోండి. మధ్య మధ్యలో కొంచెం 1 కప్పు పాలు తీసుకున్నాను. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుతున్నాను. కొంచెం కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఏంటంటే చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్గా రావాలి. చపాతీకి పూరీకి చేస్తున్నంత గట్టిగా అయితే రాకూడదు. వాటికన్నా ఇంకా కొంచెం సాఫ్ట్గా రావాలి పిండి. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా కొంచెం చుట్టూ ఆయిల్ రాసి మూత పెట్టేసి ఒక 1 అవర్ అలా ఉంచేయాలి. 1 అవర్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా పొంగిందో పిజ్జా బేస్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అలా మనం చేయి పెట్టి అలా తీయగా మన చేతికి అంటుకోకుండా వస్తే అది పర్ఫెక్ట్గా పిండి ఉందని అర్థం. దాన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పిండి మొత్తాన్ని 3 పార్ట్స్ కింద చేసుకున్నాను. నాకు మొత్తం 3 పిజ్జాస్ అయితే వస్తుంది. నేను ఇంకా పెద్ద సైజ్ చేసుకున్నాను. కొంచెం చిన్నవి చేసుకుంటే 4 పిజ్జాస్ వస్తాయి.
ఇప్పుడు ఒక డాట్ తీసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం పొడిపిండి వేసుకున్నాను. వేసుకొని దానిపైన ఇది చపాతీలాగా, కాకపోతే చపాతీలాగా సన్నగా అయితే చేయకూడదు, పల్స్‌గా కొంచెం మందంగానే ఉంచుకోవాలి ఇది. ఎందుకంటే ఇది బేక్ అయిన తర్వాత ఇంకొంచెం పైకి పొంగుతుంది. కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి చేయండి. అలా కొంచెం రౌండ్‌గా వచ్చేలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇది చపాతీని పైన ప్లేట్ పైన పెట్టేసుకొని చుట్టూ కూడా కొంచెం ఫింగర్‌తో మనం ఇలా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి బేస్ మొత్తానికి. చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ టమాటో సాస్ అండ్ 2 స్పూన్స్ మయోనైస్ వేసుకొని బాగా కూడా బేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. చీజ్ తీసుకొని చీజ్ కూడా పిజ్జా బేస్ మొత్తానికి చీజ్ వేసేసుకోవాలి. నేను చికెన్ పిజ్జా చేస్తున్నాను. అందుకని దీంట్లో ఆనియన్స్ అండ్ టమాటా చికెన్ మాత్రమే వేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసేసుకుంటున్నాను. అదే వెజిటేబుల్ పిజ్జా అయితే కనుక పన్నీర్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ అలా వెజిటేబుల్స్, టమాటోస్, ఆనియన్స్ అలా కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. దీన్ని నేను స్టవ్ పైననే చేస్తున్నాను. ఒక పిజ్జా స్టవ్ పైన పెట్టి చేస్తున్నాను. ఇంకో 2 పిజ్జాస్ అయితే ఓవెన్‌లో చేశాను. 3 కూడా పర్ఫెక్ట్‌గా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓవెన్‌లో పిజ్జా పెడితే 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ పెట్టుకోవాలి. అలాగే స్టవ్ పైన పిజ్జా పెట్టేటప్పుడు కూడా 10 మినిట్స్ ముందే పాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. మనం సేమ్ కేక్ ఎలా బేక్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అలాగే చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అలాగ అయిన తర్వాత తీసి చూస్తే తెలుస్తుంది మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్‌గా ఇంట్లోనే హెల్తీగా మన పిల్లలకి మన చేత్తోనే పిజ్జా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్‌లో మీరు కూడా ట్రై చేయండి. మనం ఇంట్లోనే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి టెన్షనే ఉండదండి. పిల్లలు అడిగినప్పుడల్లా చేసి పెట్టేయచ్చు. ఎన్నిసార్లైనా సరే మనం చేసి పెట్టేయచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.